రాష్ట్రంలో అక్కడక్కడ చిరుజల్లులు నమోదవుతున్నాయి. ఇటు నగరంలో వచ్చేసరికి ఉదయం నుంచి కూడా ఒక కూల్ వెదర్ కనిపిస్తుంది. రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉండబోతుంది దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఇటు నగరంలో మార్నింగ్ నుంచి కూడా క్లౌడీ వెదర్ కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా? మనకి మాన్సూన్ ఈ ఏడు తొందరగా ప్రవేశించి 2-3 రోజులు వర్షాలు పడిన తర్వాత పరిస్థితులు అంతగా అనుకూలించినందువల్ల మాన్సూన్ మళ్ళీ ముందుకు సాగలేదు. దక్షిణ భారతదేశం అంతా కవర్ చేసిన తర్వాత మాన్సూన్ ముందుకు సాగే గమనంలో కొంత గ్యాప్ అయితే వచ్చింది. అయితే గత 2 రోజులు బట్టి మనకి ఈ మాన్సూన్ పురోగతిలో ముఖ్యంగా పశ్చిమ దిక్కులోను ఉత్తర దిక్కులోను కూడా పశ్చిమ దిక్కులోను తూర్పు దిక్కులోను కూడా మళ్ళీ చురుకుదనం కనిపిస్తోంది. నిన్న ఈరోజు పశ్చిమ దిక్కులో మనకి గుజరాత్ రీజియన్ అంతా కవర్ చేయడం జరిగింది. అలాగే తూర్పు దిక్కులో పశ్చిమ బెంగాల్ అంతా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం సెంట్రల్ భాగంలో ఉన్న మాన్సూన్ పరిస్థితి కొంచెం చురుకుదనం వచ్చి ఉత్తర భారతదేశంలోకి అంటే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించడానికి కూడా రాగల 2-3 రోజుల్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు కూడా మాన్సూన్ విండ్స్లో వేగం పుంజుకుని మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. దీనికి తదనుగుణంగా మనం కూడా ప్రస్తుతం గత 2 రోజులు బట్టి ఈదురుగాలు వేగం కూడా ఎక్కువ పెరిగినట్టు మనం గమనిస్తున్నాము. సో రాగల 2-3 రోజుల్లో కొంత పురోగతి వచ్చినట్టయితే దీనికి తోడు మనకి బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం ఏర్పడేటట్టు అయితే మరింత పురోగతి ఉంటుంది. అయితే ప్రస్తుతం దానికి సంబంధించి అంతగా అంచనాలు లేవు. అయితే రాగల 2-3 రోజుల్లో కొంతవరకు పురోగతి ఉంటుందని ప్రస్తుతం భావిస్తున్నాం. అంటే ఇటు సౌత్ స్టేట్స్లో పూర్తి స్థాయిలో విస్తరించాయి, ఇటు నార్త్ స్టేట్లో ఎక్కడి వరకు ఉన్నాయి? మనకి గత మొదటి విడతలోనే మనకి ఇటు పశ్చిమ దిక్కులో ముంబై నుంచి ఇటు మన ఆదిలాబాద్ మీదుగా ఈశాన్య రాష్ట్రాల వరకు కవర్ అయినాయి. అయితే మధ్యప్రదేశ్, గుజరాత్, ఇటు ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలోకి గత 2 రోజుల్లో వచ్చిన చురుకుదనం వల్ల ఆ ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. రాగల 2-3 రోజుల్లో ఇటు మధ్యప్రదేశ్, విదర్భ మరింత ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం. అంటే రాష్ట్రంలో ఎప్పటి నుంచి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది? ఇటు రైతులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు వర్షాల కోసం. అయితే ప్రస్తుతం ఈ చురుకుదనం వచ్చింది కాబట్టి ఈ సెంట్రల్ పార్ట్లో ఉన్న మాన్సూన్ విండ్స్ కూడా మరింత పుంజుకున్నట్టయితే మనకి రాగల 3-4 రోజుల్లో కొంతవరకు పురోగతి ఉంటుందని ప్రస్తుతం భావిస్తున్నాం. అయితే దీనికి తోడు ఏదైనా అల్పపీడనం కానీ ఏర్పడినట్టయితే బంగాళాఖాతంలో మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది. దీని గురించి ప్రస్తుతం అంతగా అంచనా కనపడటం లేదు. అయితే రాగల 2-3 రోజుల్లో రావచ్చు అని ఆశాభావం ఉంది. అంటే ఏమైనా అల్పపీడనం గుట్లా బలపడే అవకాశాలు ఇట్లా ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం అయితే పెద్దగా ఇండికేషన్ లేదు. అయితే విండ్స్ వేగం అది పురోగమించి ముందుకు వెళ్తున్నాయి కాబట్టి ఏదైనా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండొచ్చు అని ప్రస్తుతం భావిస్తున్నాం. అంటే ఈసారి అనుకున్న దానికన్నా చాలా ముందుగానే మాన్సూన్ కూడా ఇటు రాష్ట్రంలోకి ప్రవేశించే అనుకున్నట్టు ఇక్కడ పరిస్థితులు ఉన్నాయా? వర్షాలు కావచ్చు, వర్షాభావ పరిస్థితులు కావచ్చు, అవన్నీ కూడా అంచనాలకు మించి ఏమైనా భిన్నంగా ఉన్నాయా? అయితే ప్రస్తుతం మనకి మొదటి మే లాస్ట్ వీక్లోనే మనకి మాన్సూన్ ప్రవేశించినప్పటికీ ఫస్ట్ వీక్ తర్వాత మళ్ళీ మనకి చాలా వరకు బ్రేక్ వచ్చి అడపాదడప కొద్దిపాటి జల్లులే పడుతున్నాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో మనకి జూన్ వర్షపాతంలో ప్రస్తుతం లోటు కనిపిస్తోంది. అయితే ఈ రాగల 3-4 రోజుల్లో మాన్సూన్ కనుక పురోగమించి మరింత చురుకుదనం వచ్చినట్లయితే బహుశా లాస్ట్ వీక్లో మనం మొత్తం ఈ లోటుని పూడ్చుకోగలిగిన అవకాశం లభిస్తుంది. ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా సార్? ప్రస్తుతం ఓన్లీ ఈదురుగాలు అలర్ట్ మట్టుకే ఉందండి. ఈదురుగాలు అన్ని జిల్లాల్లోనూ 40 నుంచి 50 కిలోమీటర్ల మ్యాక్సిమం వేగంతో వీచే అవకాశం అయితే ఉందని అన్ని జిల్లాలకి ఈదురుగాలు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మన సిటీ హైదరాబాద్ సిటీలో కూడా ఈదురుగాలు అయితే ఉంటాయి. అయితే దీనికి తోడు అడపాదడప జల్లులు పడే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమయ్యి అడపాదడప జల్లులు పడే అవకాశం ఉంది. అయితే టెంపరేచర్లు కొంచెం పెరిగిన ప్రాంతాల్లో ఈ సాయంత్రం సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి మళ్ళీ ఉరుములు మెరుపులతోటి జల్లులు పడే అవకాశం కూడా ఉంటుంది. అంటే గత సంవత్సరం జూన్లో ఈ సమయానికి ఏ విధంగా ఉంది వెదర్ పరిస్థితి? ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? గత సంవత్సరం మనకి మాన్సూన్లు ఇంచుమించు అనుకున్న తేదీకే ప్రారంభమయ్యాయి. సో ఆ నడకకి అంతా ఈసారి ఏమైందంటే మనకి ఈ గ్యాప్ రావడం వల్ల ప్రస్తుతం ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే కొంత లోటే మనకి కనిపిస్తుంది.
సో మొత్తం మీద ఇప్పటికే ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు అనేవి సౌత్ స్టేట్లో పూర్తిగా విస్తరించాయి, నార్త్ స్టేట్లో కూడా పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం సెంట్రల్ పార్ట్లో ఉండడంతో మనకు కొన్ని రోజుల నుంచి కూడా బ్రేక్ అనేది కనిపించింది. కానీ రానున్న 3 రోజుల తర్వాత మరింత పుంజుకొని వేగంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు ఈ 3 రోజుల పాటు కూడా సాయంత్రం సమయంలో క్యూలోనింబస్ మేఘాల వల్ల చిరుజల్లులతో పాటు ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు.